హాయ్ అందరికీ. ఈరోజైతే నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. పల్లీలు చూడండి ఇట్లయితే కొంచెం మంచిగా ఫ్రై చేసి పక్కనైతే తీసేసుకోవాలి. దూరం పెట్టి ఆవాల జీలకర్ర అయితే పోపు అయితే వేసేసుకోవాలి. మంచిగా చూడండి పచ్చిమిర్చి ఇవైతే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కరెక్ట్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. దీనైతే ఇట్లా మంచి కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కావాలి లాస్ట్లో మనం మంచిగా ఇంగువ అయితే వేసుకోవాలి. చింతపండు అయితే చూడండి ఇంత మంచిగా నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అయితే ఇందులో కలిపేసాను. ఇంకా మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకోవచ్చు. నాకు పల్లీలు ఇష్టం కాబట్టి నేనైతే పల్లీలు వేసుకున్నాను. పల్లీలు ఇందులో తాలింపులో వేసేస్తే మెత్తగా అయిపోతాయి, అందుకని చెప్పి పక్కన వేసుకొని ఇప్పుడైతే కలిపేసుకున్నాను. చూడండి పులిహోర అయితే కలిపేసుకున్నాను. మంచి ఇంగు వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఇట్లా మంచిగా ప్రెస్ చేసేసి అయితే ఇట్లా పెట్టుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మనకు గ్రేవీ చూడండి ఇంకా ఇంత గ్రేవీ మిగిలింది. మనమైతే ఇది ఒక దాంట్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు.